కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భగీరథపై ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ మరియు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పద్మా దేవేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్స్ డే రోజున హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోడీ మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఒక మైనర్ బాలిక ఎఫ్ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్లు వేచి ఉండాల్సి రావడం రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి స్వయంగా బండి సంజయ్ను కాపాడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై గొప్పలు చెప్పుకున్న మోదీ తన సొంత మంత్రి కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు, నిందితుని అరెస్ట్ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం కొనసాగిస్తామని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు మోడీ గారు రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని గతంలో వచ్చిపోయింది, ఇప్పుడు కూడా వచ్చిపోతారు, మాకు అందులో ఏం సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి వస్తున్న సందర్భంలో మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇక్కడ జరుగుతున్న మహిళలకు రక్షణ లేదు, మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో. బేటీ బచావో బేటీ పడావో మరి సాక్ష్యాధారాలు చూపెట్టినప్పటికి కూడా పెట్టకుండా నానా ఇబ్బంది పడి నానా అవస్థలు పెట్టిన పోలీసు వాళ్ళు మరి ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? అందుకే మోడీ గారు ఈ సందర్భంగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రసంగించే ముందు, మీ ప్రసంగం మొదలుపెట్టే ముందు, రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను. సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు, రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి వచ్చిండ్రు. మాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మీద ఏదో శిలాపలకం మీద ఆయన పేరు లేదు, లేకపోతే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు, ఆయన పక్కన పెట్టిందని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి, సరైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ సరైన రీతిలో జరగాలంటే ముందుగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో ఉంటే అందరిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరగదు, ముఖ్యంగా బాలికకు న్యాయం జరగదు. వినబడేయండి. కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి. అది కూడా నినాదానికే సరిపోతుంది తప్ప మీరు చేసేది ఏం లేదు. మీరు ఆడబిడ్డలకు ఏం చేస్తలేరు, ఎక్కడ రక్షణ కల్పిస్తలేరు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు క్రైమ్ రేట్ పెరిగింది, ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, అగత్యాలు పెరుగుతున్నాయి, ఈవ్ టీజింగ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఈ కరువైంది మీకు కనబడతలేదా? ఆ ఆకాశంలో సగభాగం ఉన్నాం, జనాభాలో సగభాగం, ఆకాశంలో సగభాగం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిలాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డకు న్యాయం చేయండి, ఆర్తనాదం వినండి, ఆర్తనాదం వెనుక ఉన్న బాధ వినండి. మీరు అధికారాన్ని ముందట పెట్టుకొని వీళ్ళు చేసిన కుట్రలను ఛేదించండి. అట్లయితేనే తెలంగాణ ప్రజలలో మీరు వచ్చిన సందర్భము దానికి టాలీ అవుతుంది తప్ప మీరేదో వచ్చినాం పోయినామంటే కుదరదు. మోడీ గారు మీరు స్పందించండి. సంజయ్ గారి నుండి ఇప్పుడు ఏమైంది, ఎక్కడ కరువైంది? ఇప్పుడు మరి మీరుగా రాజీనామా చేసి
మరి నిజమైన న్యాయం జరిగే విధంగా, బాలికకు న్యాయం జరిగే విధంగా చేయండి. లేదు అంటే ఇవన్నీ ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి. మోడీ గారు చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి. మీరు మాట్లాడిన చట్టం ధర్మం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎక్కడున్నారండి మీరు? హోంశాఖ మీ చేతుల్లో ఉంటుంది. మీరు చాలా బిజీ కావచ్చు, కానీ మానవత్వంతో ఆలోచించండి. బండి సంజయ్ మీకు ఫ్రెండ్ కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఫెవికల్ బంధం కావచ్చు, కానీ ఆడబిడ్డ ఆర్తనాదం వినబడతలేదా? ఆ ఫెవికల్ బంధం అడ్డం వస్తుందా? బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. మీరు దోస్తులు. మీరు ఇంకా సహాయ హోంశాఖ మంత్రి, మీ హోంశాఖ మంత్రి మీ దగ్గర ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు హోంగస్తులు కాబట్టి ఫోక్స్ కేసు బుక్ అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఫోక్సో కేసు బుక్ అయినా చర్యలు లేవు. ఆ బుక్ చేయడానికే చాలా నేతలందరూ మధ్యలో మంతనాలు జరిపి లాస్ట్కు ఏదో మమ అనిపించి అంతకన్నా ముందే ఓ కేసు బుక్ చేయించి ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, ఒక బాలికకు న్యాయం చేయడం కోసం మీ పదవులు ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్లాగూ రాష్ట్రానికి ఏం చేస్తలేరు. ఆడ రైతులు అన్నమో రామచంద్రాన్ని వడ్లు కొనుగోలు కొంటలేరు, 6 గ్యారెంటీ లేవు. వడ్లు కొనక మీ కాంగ్రెస్ వాళ్ళే నిలబడితే ఒక్క దగ్గర కాకపోతే ఒక దగ్గర గుంపులు పోకిరీలు ఇబ్బంది పెడతా ఉంటే గస్తీ పోలీస్ రాలేదని చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? మీ పోలీసు వాళ్ళే. అంటే ఏమైంది? రక్షణ ఎక్కడుంది? ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంది? ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటారు. ఏడుందమ్మా రక్షణ? మీ పోలీస్ ఆఫీసర్లే జరుగుతుండ్రు ఆడబిడ్డలకు రక్షణ లేదని. మీ కలెక్టర్లే చెప్తుండ్రు వడ్లమ్ముడు పోతలేవని. అక్కడ రైతులు అన్నమో రామచంద్ర అంటే కనీసం సుతీల్ దారం దొరకలేదండి. కుట్టేయడానికి, సంచి కుట్టేయడానికి గన్ని బ్యాగ్స్ లేవు, సుతీల్ దారాలు లేవు. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే 6 గ్యారెంటీలు లేవు, ఆడబిడ్డలకు 2500 లేదు, బతుకమ్మ చీర లేదు. మీరు ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ఎట్లాగూ తెలంగాణలో అభివృద్ధి లేదు. ఆ కేసు లేకున్నా ఏదో కల్పించి కేసులు పెడుతున్నారు, సృష్టించి కేసులు పెడుతున్నారు. మరి నిజంగా జరిగి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక బాలిక ఆర్తనాదం పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంటే నాకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి, అదేవిధంగా నాకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉంటే కూడా పట్టించుకోని ప్రభుత్వాలు రెండు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అక్కడి ప్రభుత్వం వచ్చలేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి ఆడబిడ్డ? ఎవ్విమి బేటీ పడావో బేటీ బచావో ఏది ఎక్కడుంది? నారీ శక్తి సమాన ఎక్కడుంది? ఆడవాళ్ళకు రక్షణే లేని సందర్భంలో శక్తివంతులం ఎక్కడైతాం? ఎక్కడ మీరు రక్షణ కల్పిస్తారు? కోటీశ్వరులను చేస్తారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేసి ఈ స్థితిలో ఉన్నాం మేము. కాబట్టి డిమాండ్ వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ముందు ఈ సమస్య మీద స్పందించండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలా ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల, ఒక మైనర్ బాలిక ఇబ్బంది పడుతూ అమ్మ నాకు ఇబ్బంది జరిగిందని తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఎవరు పెట్టిండ్రు? ఎవరు అంటే రక్షకులే నాకు ఈ విధమైన కష్టాన్ని కల్పించినప్పుడు ఏం చేయాలని ఒక బాలిక మొత్తుకుంటున్న సందర్భంలో ఈ ఆర్తనాదంని వినాల్సిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాని మీద స్పందించాలని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి మీ మంత్రివర్గం నుండి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మీరు చెప్పే మాటలన్నీ కూడా వృధా.